ఏమైంది? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా నాన్న బాగున్నారు కదా? అని నువ్వు అలా చేశావా? నేనేం చేశాను? నాటకాలు ఆడుతున్నావు. నువ్వేం చేశావో తెలీదా? నిషి నీకు అర్థమవుతుందా ఏం మాట్లాడుతున్నావు? బాగా చెప్పావు. గత 3 సంవత్సరాల నుండి నా మెదడు తింటుండు. ఇప్పుడు మంచిగా అయింది. ఇక అని నాకు చెప్పును. ఎందుకు ఇలా చేశావు? నిషి నువ్వేం మాట్లాడుతున్నా నాకు ఏం అర్థం అవట్లేదు. అని అక్క నా దగ్గర ఉండడానికి ఇష్టపడట్లేదు. ఏంటి నోటుకొచ్చింది మాట్లాడుతున్నావా? వెళ్ళి దాని పిల్లలు నేను మాట్లాడతాను. నీకు అసలు అర్థమవుతుందా నేను చెప్తున్నాను? అబద్ధం, అంతా అబద్ధమేనా? ఆమె చెంప పైన వచ్చి ఉండే అది కూడా అబద్ధమేనా? నిషి ఆ అమ్మాయి నన్ను సెడ్యూస్ చేసింది, నేను కాదు. ప్లీజ్ 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 బిలీవ్ మీ. నమ్మకం నేను ఒక జంతువుని నమ్మినాను అనుకున్నాను. ఇంత జరిగినా కూడా నమ్మకం అడుగుతున్నావా? నేను ఇంటికి వెళ్ళి నా మొహం ఎలా చూపిస్తాను? ఎందుకు ఇలా చేశావు? నువ్వెవరో నేను తెలుసుకున్నాను. నువ్వు ఒక బాస్టర్డ్. నువ్వు నన్ను కొట్టావా? నిషి షిట్. కూర్చొని ఉంటావా లేక వెళ్తావా? నేను వెళ్ళిపోతాను. అతను నన్ను కొట్టాడు అని అలా చేశాడు. అంత మంచి మనిషి. ఆలోచించు. అతనితో నేను ఎంత తెలివి తక్కువ దాన్ని. చూడు, మనిషి తన ఊహలో ఎన్నో ఆలోచిస్తాడు, కానీ అది ఆలోచనలో ఒకేలా ఉండదు. కాబట్టి దీనిలో ఏం అవసరం లేదు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నావు? నేను మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళాలి, అతనితో మళ్ళీ ఉండాలా? ఏదైనా కావచ్చు. నువ్వు ఇప్పుడు కూడా లవ్ చేస్తున్నావు అతన్ని. ఆమె మరియు దాన్ని మీరు నమ్మించడానికి హృదయపూర్వకంగా ప్రయత్నిస్తున్నారు. నువ్వు కంగారు పడకు, గందరగోళంగా ఉండకు. అందుకే ఇదంతా నాతో చెప్పుకోవడానికి నువ్వు పిలిచావు. నువ్వు నిర్ణయం తీసుకొని ఉంటే నాతో క్లియర్గా చెప్పేదానివి. సరే, ఒకటి చెప్పానా? నువ్వు ఇంట్లో నుండి వెళ్ళినాక నీకు ఒక్కసారి అతడు కాల్ చేశాడా? చాలాసార్లు, కానీ నేను లిఫ్ట్ చేయలేదు. మెంటలా నీకు? అతను అర్థం చేసుకుంటాడు అతని భార్య రైలు పట్టాల మీద వెళ్ళి ఆత్మహత్య చేసుకుందని. అతను బహుశా అనుకుంటాడు. నువ్వు ఇంటికి వెళ్ళు. అతను మీ బ్రదర్. అతన్ని నేను మంచిగా గుర్తుపడతాను. ఇప్పుడు నీ భర్త ఆమె వెనుక పడ్డాడు లేక ఆమె ఇతని వెనుక పడ్డదా?